మనం క్లాసిఫికేషన్ చేసే ఫంక్షన్స్ని కొన్నిటిని పాత్ ఫంక్షన్స్ అంటారు, కొన్నిటిని స్టేట్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? దీని మీద బిట్ ఎలా అడుగుతున్నాడంటే 4 ఆప్షన్స్ వాడే ఇచ్చేస్తాడు. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్. ఓకేనా? రెండింటికి మధ్యలో తేడా చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక సిస్టమ్ ఉంది, అది ఏ అనే ప్రాసెస్ నుంచి బి అనే ప్రాసెస్లోకి వెళ్ళింది త్రూ ద పాత్ 1. ఓకేనా? అండ్ ఏ నుంచి బికి వెళ్ళడానికి ఇంకో దారి కూడా ఉంది, దట్ ఈస్ సెకండ్ పాత్. అలాగే మూడో పాత్ కూడా ఉంది, థర్డ్ పాత్. క్లియరా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను టెంపరేచరు, ప్రెషరు, వర్క్ డన్ 3 ఫంక్షన్స్ ఇచ్చా. క్లియరా? నో ఏ స్టేట్ దగ్గర T1 is the temperature, P1 is the pressure, and along the path first one వచ్చేటప్పటికల్లా W1 is the work done. State 2కి వెళ్ళేటప్పటికల్లా T2 is the temperature, P2 is the pressure. దీనిలో వర్క్ డన్ W2 అయింది, దీనిలో వర్క్ డన్ W3 అయింది. ఇప్పుడు స్టేట్ ఫంక్షన్స్ ఎవరు, పాత్ ఫంక్షన్స్ ఎవరు, క్లారిటీ వచ్చినాయా? టెంపరేచర్ కామా ప్రెషర్ తీసుకుంటే దేని మీద డిపెండ్ అయినాయి? ఫస్ట్ స్టేట్ దగ్గర ఎంత, సెకండ్ స్టేట్ దగ్గర ఎంత, అంతే తప్ప పాత్ని బట్టి మారినాయా? మారలా. కాబట్టి వాటిని ఏమంటారు? స్టేట్ ఫంక్షన్స్ అంటారు. అదే 2 స్టేట్స్కి మధ్యలో నువ్వు ట్రావెల్ అయ్యే పాత్ని బట్టి ఓ ఫంక్షన్ మారిపోయింది, ఎవరు? వర్క్ డన్. కాబట్టి దాన్ని ఏమనాలి? పాత్ ఫంక్షన్ అంటారు. క్లారిటీ వచ్చిందా? సో ఏ క్వాంటిటీస్ అయితే ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయో వాటిల్ని స్టేట్ ఫంక్షన్స్ అంటారు. వేరాస్ నువ్వు మారే దారిని బట్టి మారిపోతున్నాయి అనుకో, వాటిని ఏమంటారు? పాత్ ఫంక్షన్స్ అంటారు.